తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజు యువ వికాస పథకం కింద వివిధ యూనిట్ల మంజూరీకై దరఖాస్తు చేసుకున్న వారికి సూచికలోని జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల ఆదేశాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలంలో గ్రామాల వారీగా మండల లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో ధృవపత్రముల పరిశీలన కొరకు అనుబంధంలో పేర్కొన్న తేదీ 29/4/2025 నుంచి తేదీ 30/4/2025 ఉదయం 10 గంటల నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడును. కావున సమస్త గ్రామ పంచాయతీ దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి అనుబంధంలో చూసిన షెడ్యూల్ ప్రకారం ధృవపత్రముల పరిశీలన, ఇంటర్వ్యూ కొరకు ఒరిజినల్ ధృవపత్రములు మరియు జిరాక్స్ ఒక సెట్తో హాజరుకు విధాముకు తగు చర్యలు తీసుకున్నటకు ఆదేశించినది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనే 700 దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోగా ఈ రోజు 300 ప్రజల దరఖాస్తులను పరిశీలించి స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజు మాట్లాడుతూ మిగతా దరఖాస్తులను రేపు తేదీ అనగా 30/4/2025 రోజున తీసుకోవడం జరుగుతోందని ఇలా అన్నారు. ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఇలా అన్నారు. లోన్ అప్లై చేసిన గోల్డ్ 4 లక్షల వరకు ఎన్ని భాగాలు కొనుక్కొచ్చుకుంటారు? 80,000 బ్యాంక్ లోన్ ఎంత బ్యాంక్ లోన్ అదే పాలు అమ్మి గ్యాస్ ఉన్నాయి సార్. కంటిన్యూగా స్టార్టింగ్ చేయాలి. కులంలోని 700 లోకల్ హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో 700 అప్లికేషన్లు రావడం జరిగింది. ఆ 700 అప్లికేషన్లో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు 150 మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మిగతా వాళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం వరకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ పూర్తి కాని రేపు కంటిన్యూగా చేయడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. రేపు సాయంత్రం దాకా కూడా ఇటు ఇంటర్వ్యూ కొనసాగడం జరుగుతుంది. అంటే రేపటి వరకు లాస్ట్ సార్ షెడ్యూల్ ప్రకారం రేపు లాస్ట్ తీసుకురా